రాక్సీ వాళ్ళ అక్క ప్రెగ్నెంట్ అంటే చాలామంది రూబీ అని కామెంట్ చేశారు. అవును, రూబీనే ప్రెగ్నెంట్. బట్ నేను అది ప్రెగ్నెన్సీ అనేది తీపిచ్చేద్దాం అనుకుంటున్నాను రూబీకి. ఎందుకంటే అది వేరే డాగ్తో క్రాస్ అయిపోయిందనమాట. సో సిజ్జు బ్రీడ్ అయితే కాదు, మళ్ళీ బేబీస్ పుట్టాక ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అండ్ డాక్టర్కి అయితే సజెషన్ కూడా తీసుకున్నాను. ప్రాపర్ గైడెన్స్తోనే నేను ఇది డెసిషన్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే వన్స్ బేబీస్ పుట్టాక రూబీ బేబీస్కి ప్రాబ్లం అనమాట. రూబీకి అయితే ఏం ప్రాబ్లం లేదు, కానీ రూబీ బేబీస్ గ్రో అవుతున్న కొద్దీ ఆ డాగ్ బిహేవియర్ అనేది వస్తుంది. సిజ్జు అంటే సిజ్జు బ్రీడ్ లానే ఉండాలి. నాకైతే అనిపించింది సేమ్ బ్రీడ్తో కాకపోతే ఇంకెందుకు బేబీస్ అని చెప్పి, ఇన్ కేస్ అవి పుట్టినా మళ్ళీ అది ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వాళ్ళు మనకి తీసుకొచ్చి ఇచ్చేయడం అలా జరుగుతుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే రూబీ స్కానింగ్ అయితే చేపించాము. 4 పప్పీస్ అయితే ఉన్నాయని చెప్పారు. ప్రెసెంట్ 4 కన్నా ఎక్కువే ఉన్నాయని చెప్పారు పప్పీస్ అనేవి. ఓన్లీ 1 టైం లాక్ అయింది, 20 మినిట్స్ అని చెప్తున్నారు మా ఇంట్లో వాళ్ళు అయితే. బట్ బేబీస్ అయితే 4 ఉన్నాయి. అందుకని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మేమైతే ప్రాపర్ గైడెన్స్తో డాక్టర్ చెప్పినట్టే జారాకైతే ఎలాగ టేక్ కేర్ చేశానో రూబీ కూడా అలానే టేక్ కేర్ చేస్తాను. ఎందుకంటే రూబీ నా దగ్గర పుట్టింది, నా చేతిలో పుట్టింది. జారా బేబీ అన్న, చాకో బేబీ అన్న నాకు నానే నేను అంటాను. ఎప్పుడు ఎవరికి ఇచ్చినా కూడా నేను వాళ్ళకి కాల్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను అనమాట. అలానే మా మామయ్యకి కూడా చెప్పాను, వద్దు మామయ్య, అది మళ్ళీ నువ్వు పుట్టడం బాగానే ఉంటుంది కానీ తర్వాత చాలా కష్టం అవుతుంది అని చెప్పాను అనమాట మా మామయ్యకి. మా మామయ్య కూడా ఓకే చేపించేద్దాం. మేము ఎప్పుడు వచ్చినా ఈ సెంచురియన్ యూనివర్సిటీకి తీసుకొని వస్తామన్నమాట. డాక్టర్స్ చాలా బాగా చూస్తారు ఇక్కడ, ఏ పెట్టినైనా చూస్తారు. అండ్ ఆల్రెడీ మీకు చూస్తున్నట్టయితే ఇక్కడ పొమేరియన్ పప్పీకి స్కానింగ్ కూడా జరుగుతుంది. సమ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల. అండ్ వేరే వైట్ పొమేరియన్ పప్పీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చాలా చాలా పప్పీస్ వస్తాయి చుట్టుపక్కల పర్లాకిండి సెంచురియన్ యూనివర్సిటీ. వాళ్ళు లోపలికి వెళ్ళో చేరేమో అని కొంతమంది అనుకుంటారు. ఇది యూనివర్సిటీ లోపల కాదు, యూనివర్సిటీ బయట వెటనరీ హాస్పిటల్ అనేది ఉంటుంది. సో చాలా బాగా ట్రీట్ చేస్తారు. ఇన్ కేస్ ఇది మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే డెఫినెట్గా మీ పప్పీస్ని మాత్రం సెంచురియన్ యూనివర్సిటీకి తీసుకొని రండి. ఒక కార్డ్ అనేది ఉంటుంది. ఆ కార్డ్ అనేది కంపల్సరీగా మీరు ఎవ్రీ టైం మీరు పెట్కి బాగోపోయినా, ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఏదైనా వ్యాక్సినేషన్ వేయించాలన్నా కంపల్సరీగా ఈ కార్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కార్డ్ లేకపోతే లోపలికి ఎల్లో చేయరు. లేదంటే మళ్ళీ కొత్త కార్డ్ అనేది క్రియేట్ చేయించుకోవాలి. అలాగని ఎందుకు పాత కార్డ్ అంటే అందులో అప్ టు డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఈ డేట్కి వచ్చారు అని చెప్పి బుక్ అనేది మెయింటైన్ చేస్తారు. అందుకని ఆ పాత కార్డ్ కంపల్సరీగా మీరు మీ డాగ్ అయితే ఉంచాలి. అండ్ మా రూబీ అయితే చాలాసేపు మా కలర్ పెట్టేసింది అనమాట. మేమైతే వేరే మా బ్రదర్కి కాల్ చేసి, ఆ బ్రదర్ వచ్చిన తర్వాత రూబీని పట్టుకొని ఇంకా అది అప్పటికి వినకపోదు, కరుస్తుంది అని అనే టైంకి ఇంకా నేను ప్యాంపర్ 2 అవర్స్ అయితే హాస్పిటల్లో ఉండిపోయాం. ఇంకా దానికి నిల్చొని స్కానింగ్ అయితే చేశారు రూబీకి. నేనైతే ఇంటికి తీసుకొని వచ్చాము. బట్ మా రాక్సీ జారా కొంచెం హడావిడి చేశారు కానీ ఓకే ఫైన్, ఫైనల్లీ వాళ్ళు సెట్ అయిపోతారు. అండ్ ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది రూబీకి. రూబీని అయితే మార్నింగే ఇంటికి తీసుకొని రావడం జరిగింది. రాక్సీ గాడు, జారా అందరు ఇక్కడే ఉన్నారనమాట. అండ్ కింద చాకో గాడు కూడా ఉన్నాడు. వాడి వల్ల ఏం ప్రాబ్లం లేదు, బాగానే మళ్ళీ రూబీ మీదకి ఏమంటారు పిల్లల కోసం అని చెప్పి ఎక్కిపోతున్నాడు. అందుకే రూబీని పైకి తీసుకొని వచ్చాను. ప్రెగ్నెంట్తో ఉంది కాబట్టి చాలా ఆకలేస్తుంది దానికి. ఫుడ్ ఆల్రెడీ తిన్నది. అండ్ ఇదిగో పెరుగు కూడా పెట్టాను. పెరుగు కూడా రూబీని తిన్నది ఫుల్గా. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయింది మా మామయ్య వాళ్ళ ఇంటికి. ఈరోజు మళ్ళీ వచ్చింది. కొంచెం అన్నీ దాని బేబీస్ ఎక్కడ పెట్టాలి అని చెప్పి ప్లాన్ వేస్తుందేమో. ఆ ప్యానిక్నెస్ అయితే ఉంది దాంట్లో. అంటే మెయిన్గా ఎక్కడ కూర్చోలేకపోతుంది ప్రాపర్గా, ఇల్లంతా తిరుగుతుంది, జనాలు కనిపించాలి అన్నట్టు చూస్తుంది అనమాట. డాక్టర్ అయితే ఈ మెడిసిన్ ఇచ్చారు, ఫస్ట్ బ్లడ్ టానికే. అండ్ మెయిన్గా ప్రెగ్నెన్సీ పోవడానికి నేను ఇప్పుడే ఒక ట్యాబ్లెట్ అనేది వేశాను. సో ఇవైతే 5 ట్యాబ్లెట్స్ ఇచ్చారు నాకు. ఇందులో ఫస్ట్ ట్యాబ్లెట్నే పీసెస్ లాగా చేయమని చెప్పారు. ఇవన్నీ ఏం అవసరం లేదని చెప్పారు. సో దీనివల్ల ఏమీ యూజ్ ఉండదు అన్నారు. ఈ ఒక్క ట్యాబ్లెట్నే నాకు ఒక డైలీ 20 mg ఇమ్మని చెప్పారు. ఒక 10 ml వాటర్లో వేసుకొని డైలీ ఇమ్మని చెప్పారు అనమాట. సో అలానే చేశాను. కానీ నేను ఈరోజు ఏం చేశానంటే ఇప్పటి నుంచే మండే నుంచే స్టార్ట్ చేయమని చెప్పారు ప్రెగ్నెన్సీ పోవడానికి. అందుకు నేను ఈరోజే మార్నింగే తెప్పించాను రూబీని. అండ్ మెడిసిన్ కూడా ఆ రోజే జిరాక్స్ పేపర్స్ అన్నీ ఇచ్చేసి, ఇవి మనకి ఈజీగా ఇవ్వరు అనమాట ఈ కిట్ అనేది. దీనికి
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. అది కూడా ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ పేపర్స్ అన్నీ అడిగి తీసుకొని మరీ నాకు ఇచ్చారనమాట. అండ్ ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ఇది ఆర్డర్ చేయాలి అంటే మళ్ళీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాలి అండ్ ఆ జిరాక్స్ పేపర్స్ ఉండాలి, వాళ్ళకి ఇవ్వాలన్నమాట. చాలా పెద్ద ప్రాసెస్. వెళ్ళి ఇది ఇవ్వండి అంటే ఇవ్వరు ఈ కిట్ అనేది. ఇది అయితే వాడితే 1 వీక్లో డాగ్ ప్రెగ్నెన్సీ అనేది పోతుంది అని చెప్పారు. అది కూడా 70%, ఫుల్ అని కూడా చెప్పలేదు, అంటే ఫుల్గా పోతుంది అని మాత్రం చెప్పలేదు నాకైతే. 1 వీక్ తర్వాత తీసుకొని రండి అన్నారు రూబీని మెడిసిన్ యూస్ చేసి. హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మెయిన్ నేను చూస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పారు. చేస్తుంది కరెక్టా రాంగ్ అనేది కామెంట్లో పెట్టండి. ఇప్పుడు ఇన్ కేస్ బేబీస్ పుట్టే బేబీస్కే ప్రాబ్లం. అండ్ ఎందుకంటే ఆ డాగ్కి ప్రాపర్ వ్యాక్సినేషన్ లేదు, నార్మల్ డాగ్ అనమాట. అది స్ట్రీట్ డాగ్ అని చెప్పను, నార్మల్ డాగ్ ఇంట్లో పెంచుకున్నదే. బట్ అది సిజ్జు బ్రీడ్తో క్రాస్ అవ్వలేదు అనమాట. అందుకు మెయిన్ నేను అబార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అబార్ట్ చేసిన తర్వాత కూడా నేను ఆపరేషన్ చేయించేస్తాను రూబీకి. మరి పిల్లలు పుట్టకుండా అది నేను ఉంచుకుంటానో లేకపోతే మళ్ళీ మా మామయ్య వాళ్ళకి ఇచ్చేస్తానో అనేది నాకు ప్రాపర్గా క్లారిటీగా తెలీదు. బట్ ఆపరేషన్ చేయించడం అయితే చేయించేస్తాను. ఎందుకంటే ఎవ్రీ 6 మంత్స్కి ఇది హీట్కి వస్తుంది, మళ్ళీ వాటితో క్రాసింగ్ అవుతుంది, అన్నీ జరుగుతాయి. ఇప్పుడు వచ్చిన సెకండ్ హీట్లోనే ఇలా జరిగింది. ఫస్ట్ హీట్లో జరగలేదు కానీ సెకండ్ హీట్లో ఒక 20 మినిట్స్ లాక్ అయిందంట. ఫస్ట్ టైం 1 టైమే అయ్యింది అని చెప్పారు కానీ బేబీస్ మాత్రం 4 ఉన్నాయి పొట్టలో. సో ఇదంతా అయిపోయాక 1 వీక్ తర్వాత తీసుకొని రమ్మని చెప్పారు. ఈ మెడిసిన్ అయ్యాక అప్పుడు బేబీస్ అన్నీ వాష్ అయిపోతే వచ్చేస్తాయి, బట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి అని చెప్పారు. అండ్ మెయిన్గా ఈ మెడిసిన్ యూస్ చేసిన తర్వాత కూడా నాకు ఇంకో మెడిసిన్ కూడా ఇచ్చారు. ముందే తీసేసుకున్నాను, మళ్ళీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని చెప్పి ఈ మెడిసిన్ ఇందులో కూడా 3 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. బట్ నేను మొత్తం కిట్టే తీసేసుకున్నాను, ఎందుకైనా మంచిది, ఒక సేఫ్ సైడ్ ఉంచుకుంటే బెస్ట్ అని చెప్పి. ఇది కూడా 500 రూపీస్ కాస్ట్ పడింది. అండ్ ఇది కూడా సేమ్ 500 రూపీస్లోనే వచ్చింది. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. అయితే వామిటింగ్ సెన్సేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఈ 3-4 డేస్ తర్వాత నుంచి ఎర్లీ మార్నింగ్ అనేది గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వేయడం యూజ్ చేయమని చెప్పారు. గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ అయితే కంపల్సరీగా యూజ్ చేయమని చెప్పారు. ఇవి ఒక 10 అలా తీసుకున్నాను. అండ్ దానికి బ్లడ్ ఉండడానికి అని చెప్పి బ్లడ్ సిరప్ కూడా ఇచ్చారు. మరి ఇది తాగుతుందా లేదా అనేది నాకు పెద్ద టాస్క్. అదే రాక్సీ జారా అయితే వినేవాళ్ళు, నా మాట డెఫినెట్గా వినేవారు, పెంచాను కాబట్టి. అండ్ రూబీ చూడాలి, స్నానం చేసినా కరుస్తుందంట అని అంటున్నారు. ఆడినాక అరుస్తుంది, కొంచెం అగ్రెసివ్నెస్ అని చెప్తున్నారు. కానీ కొంచెం రూబీని అలవాటు చేసుకోవాలి. నేను అలవాటు చేశాక మెల్లిగా ఇద్దాం అనుకుంటున్నాను. దానికి ఇప్పుడు మార్నింగ్ నుంచి రాక్సీ గడు కాపలా ఉన్నాడు. జారా బేబీని ఎలాగ టేక్ కేర్ చేశారో కంపల్సరీగా దీనికి బేబీస్ పుడితే టేక్ కేర్ చేద్దాం అనుకుంటున్నాడు. వాడికి ఆల్రెడీ తెలిసిపోయింది ఇది ప్రెగ్నెంట్ అని. నేనే మెయిన్గా మా మామయ్య అయితే పెంచుదామని అన్నాడు కానీ బట్ ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, అందుకని నేను పూర్తిగా అబార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ప్లస్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించేద్దాం అనుకుంటున్నాను. సెంచురియన్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అందుకే డాక్టర్ ఫుల్ స్కాన్ చేశారు. స్కాన్ చేసి మొత్తం హెల్తీగా ఉంది అని చెప్పారనమాట. బట్ ఈ మెడిసిన్ యూస్ చేసిన 50-50 ఛాన్సెస్ అనే చెప్పారు. మ్యాక్సిమం క్లియర్ అయిపోతే పర్లేదు, క్లియర్ అవ్వకపోతే మాత్రం బేబీస్ అనేవి పుడతాయని చెప్పారు. బట్ చూడాలి ఏంటనేది. నేను కూడా ఇది నాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్ కేస్ మీ ఇంట్లో డాగ్స్ ఉన్నా అవి వేరే వాళ్ళతో క్రాస్ అయిపోయినా, లేదు మాకు వద్దు ఈ ప్రెగ్నెన్సీ అన్నా కూడా మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి స్కానింగ్ అయితే ఫస్ట్ చేస్తారు. బేబీ డాగ్ హెల్త్ ఎలా ఉందో, బేబీస్ లోపల ఎలా గ్రో అవుతున్నాయా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా, మూవ్ అవుతుందా లేదా అని చెప్పి అక్కడ మొత్తం చూసే మనకి ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది అనమాట డాక్టర్స్ అనేది కూడా. నాకైతే అలానే ఇచ్చారు. రూబీకైనా రాక్సీకైనా జారాకైనా వాళ్ళకి ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా నేను తీసుకెళ్ళేది సెంచురియన్ యూనివర్సిటీకే. ఇదో ఇలా అయితే ట్యాబ్లెట్ని చాలా పీసెస్గా కట్ చేశాను. దానికి ఆకలేస్తుంది అనమాట. సో దీంట్లో పెట్టి దానికి అజ్జరం బాగా తింటుంది. ఫస్ట్ డే ప్రెగ్నెన్సీ పోవడానికి ట్యాబ్లెట్ అనేది ఇస్తున్నాను. సో మార్నింగ్ ఒక పీస్ అండ్ నైట్ ఒక పీస్ ఇమ్మని చెప్పారు. 200 mg ఇమ్మని చెప్పారు. సో నేనైతే ఫస్ట్ ఇవి చాలా చిన్నగా కట్ చేశాను. ఈ పౌడర్ అనేది ఇక్కడ ఉండిపోయింది. సో ఈ పౌడర్ అనేది నేను దీంట్లో మిక్స్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను రూబీకి. అండ్ రూబీకి ఆకలి వేస్తుంది మెయిన్, అందుకే నా వెనక తిరుగుతుంది అనమాట.
సో ప్రెజెంట్ ఫస్ట్ టాబ్లెట్ అనేది 1/2 mg ఇమ్మని చెప్పారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టయితే నేను 3 పీసెస్గా అయితే ఉంచడం జరిగింది. అండ్ లైట్గా పౌడర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో ఒక పీస్ కూడా నేను తీసేస్తాను, పక్కన వేసుకుంటున్నాను ఈ బాక్స్లో. అంటే 1 వీక్ వాడమని చెప్పారు ఈ పీసెస్ అనేవి ప్రెగ్నెన్సీ పోవడానికి అనమాట. సో ఇప్పుడు ఈ ఖర్జూరంని, ఎందుకంటే మళ్ళీ నైట్ కూడా నేను ఇవ్వాలి, ఈ ఖర్జూరంని ఇలాగ పేస్ట్, అంటే దానికి పౌడర్ ఉంది కాబట్టి ఇలా అంటితే ఇలా అంటుతుంది అని చెప్పి ఖర్జూరంకి మెడిసిన్ అనేది. సో అది అప్పుడు ఈజీగా లోపలికి తినేస్తుంది అని. ఎలాగైనా లోపలికి ఇదే మెయిన్ మెడిసిన్ అనమాట, లోపలికి పంపించాలి దానికి. సో ఈ పైన పౌడర్ లాగా ఉన్నది దానికి ఇస్తున్నాను. దీనికి అంటించేసి ఇదిగో ఫుల్గా అంటేసింది పౌడర్ అనేది. అండ్ ఇది ఒకేసారి తినేస్తుంది కూడా ఎక్కువగానే. జంప్ జంప్ తినేసింది. మెడిసిన్ అలా ఇవ్వడం వల్ల ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది అనమాట, ఆకలి వేయడం వల్ల. చూడాలి ఈవినింగ్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, వామిటింగ్స్ కానీ వస్తాయేమో. ఇంకా చూస్తుంది ఆకలేస్తుందని. ఇస్తాను పద